ఒక్కసారి చికెన్ ఫ్రైని ఇట్లా ట్రై చేయండి. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటదనమాట. అండ్ ఫ్రై లాగా ఉండదు. కొంచెం రైస్‌లో కలుపుకొని తినేలా ఉంటదనమాట. చపాతీలోకి, రైస్‌లోకి చాలా బావుంటది. చూడండి పీస్ ఎంత చక్కగా కుక్ అయిందో. టేస్ట్ కూడా అంతే బావుంటది. ఇక్కడైతే నేను ప్రాసెస్ చూపిస్తున్నా. ఒక చిన్న ఉల్లిపాయనైతే సన్న ముక్కలుగా కట్ చేసుకోండి. అండ్ స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ ఏసుకోండి. అందులో ఉల్లిగడ్డలు వేసుకొని మంచిగా వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోండి. అది కూడా వేగిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి చక్కగా వేగిన తర్వాత ఇందులో కడిగి పెట్టుకున్న చికెన్ ఏసుకోండి. చికెన్ వేసుకొని కలిపేసి మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. అంటే చికెన్‌లోని నీళ్ళు మొత్తం ఆవిరైపోయేంత వరకు దీన్ని బాగా ఫ్రై చేస్తూ ఉడికించుకోవాలి. చూడండి కాసేపటికి ఇందులో నీళ్ళు మొత్తం ఆవిరైపోతాయనమాట. మరి కొద్దిసేపు మూత పెట్టి మగ్గించిన తర్వాత ఇలాగ డ్రై అయిపోయిన తర్వాత ఇందులో ఉప్పు, కారం అండ్ కట్ చేసుకున్న టమాటో వేసి కలిపేసి టమాటో సాఫ్ట్‌గా ఉడికిపోయేంత వరకు మూత పెట్టి కుక్ చేసుకోవాలి. ఇట్లా టమాటో కూడా సాఫ్ట్‌గా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో గరం మసాలా వేసి, కొత్తిమీర వేసుకొని ఫైనల్‌గా సర్వ్ చేసుకుంటే టేస్టీ అయిన చికెన్ ఫ్రై చాలా అంటే చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. అండ్ ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. థాంక్స్ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్.